మూసుకుని ప్రార్థన చేద్దాం. లెట్ us all close our eyes and submit ourselves for prayer. అందరూ, everyone. తండ్రి అయిన దేవుడా, మీ కుమారుడు యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నుంచి, ప్రసన్నత నుంచి మీ సన్నిధిలో సమర్పణం చేసుకుంటాం ప్రభువా. దేవుడా, ఈ ఒక ఉదయకాలంలో ఆదివారము ఆరాధన సమయంలో మన ప్రార్థన, ఆరాధన, స్తుతి, స్తోత్రము అన్నీ మీరు స్వీకారం చేసుకున్నారు ప్రభువా. ఈ ఒక సమయం మన ప్రాణాత్మ శరీరముకు పరలోక మన్నా మీరిచ్చి మీరు మాట్లాడాలని మనం కోరుకుంటాం ప్రభువా. ప్రభువా, మీ సత్యము, మీ వాక్యము వినడానికి విరోధముగా ఉన్న అన్ని అధర్మం, అక్రమం, అతిక్రమం, పాపం అన్నీ యేసు నామములో మీరు క్షమించి, కల్వారి శిలువలో మీరు మన కొరకు ఇచ్చిన జీవజలము, జీవ శ్వాసము, జీవ రక్తం నుంచి మేము శుద్ధీకరణం చేసి మీ వాక్యతోట పరిశుద్ధం చేయాలని కోరుకుంటాం ప్రభువా. వచ్చిన అందరికీ ఒకే మనసు, ఒకే విచారము, మాట, కిరీలు మీరిచ్చి నడిపించండి ప్రభువా. డిస్టర్బ్ వస్తున్న సైతాన కిరీలు అన్నీ యేసు నామములో మీ వాక్యమైన ఫైర్ నుంచి మీరు దహించి మీరు శుద్ధీకరణం చేయండి ప్రభు. ఈ ఒక సమయంలో తండ్రి అయిన దేవుని చిత్తము నెరవేరించాలా, కుమారునైన యేసు నామము మాత్రము మహిమ పొందాలా, పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నత, లీడింగ్, గైడింగ్ ఉండాలా ప్రభువా. నడిపించండి యేసు నామములో. పరిశుద్ధాత్మ దేవుడు సాయం నుంచి ప్రార్థన చేసి వేడుకుంటాము తండ్రి. అందరూ చెప్తామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. జోరుగా ఒక క్లాప్ కొట్టి దేవుని పరిశుద్ధ నామముకు మహిమ పడతాం. I welcome you all in the precious name of our Lord and Savior Jesus Christ. యేసు ప్రభు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ఈ ఒక వాక్యం వినడానికి స్వాగతం చేస్తున్నాను. ఈరోజు ఒక వాక్యం చదివి దేవుడిస్తున్న సత్యము మనము నేర్చుకుంటాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 20th chapter 11th verse. రెవల్యూషన్ 20th chapter 11th verse. మరియు ఈ ఒక సత్యము, ఈ ఒక మాట నేను ఆల్రెడీ మాట్లాడాను. మళ్ళీ ఇంకొకసారి ఇదే సత్యము మాట్లాడాలని మీరు ఇష్టపడుతున్నాను. అందరూ బైబిల్ ఉన్నవాడు అందరూ తీసుకుండండి. ఎవరికి బైబిల్ లేదో జాగ్రత్తగా వినండి. సత్యము మీకు నాకు చాలా ముఖ్యం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చదువుగమ్మా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11th verse. మరియు ధవలమైన మహాసింహాసనము, దాని యందు ఆసీనుడయున్న ఒకనిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృదులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిది. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. చాలమ్మా. బైబిల్లో 3 సంగతి చాలా ముఖ్యము, చాలా ఇంపార్టెంట్. ఒకటి, యేసు ప్రభు ఎందుకు ఈ భూమిలో వచ్చారు. ఫర్ వాట్ రీజన్ జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. అందరికీ తెలుసు, పాపములో ఉన్న మనందరికీ కూడా పాపం నుంచి విడుదల ఇచ్చి రక్షణ ఇవ్వాలా, కాపాడాలా, అందుకే యేసు ప్రభు వచ్చారు. హల్లెలూయా. ఇది నంబర్ 1. నంబర్ 2, మీరు నేను యేసు ప్రభు కొరకు జీవించాలా. హల్లెలూయా చెప్తామా? ఎప్పుడు యేసు ప్రభుకు మీరు నేను స్వీకారం చేసుకుంటామో అప్పుడు మీకు నాకు లోకముకి ఏం లేదు, సంబంధం లేదు. ఇప్పుడు లోకంలో కూడా అన్యజనులు కూడా మందిరం పోతున్నారు,
ఆరాధన చేస్తున్నారు, ఆఫరింగ్ ఇస్తున్నారు, అన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా అలాగే చర్చికి వచ్చి ఆరాధన చేసి పాట పాడి ఆఫరింగ్ ఇచ్చి జీవితంలో వ్యత్యాసం లేదంటే లోకముకు సంఘముకు ఏం లేదు, వ్యత్యాసము లేదు. వై జీసస్, యేసు ప్రభు అంటే ఎవరు? ఆయన చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము. సో ఒక వ్యత్యాసం ఏమంటే లోకముకు మార్గం లేదు, సత్యం లేదు, జీవం లేదు. ఇదన్నీ యేసు ప్రభు మీకు నాకు ప్రామిస్ ఇచ్చారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవితం. హల్లెలూయా. అంటే వ్యత్యాసం ఏమున్నాలా? లోకముకు సంఘంలో ఉన్న మీకు నాకు వ్యత్యాసం ఏమున్నాలా అంటే మీకు నాకు ఒక మార్గదర్శనం ఉండాలా. ప్రతిరోజు సత్యములో మనము ఉండాలా. ప్రతిరోజు మనలో జీవము పని చేయాలా. హల్లెలూయా చెప్తామా? సో నంబర్ 1 యేసు ప్రభు వచ్చారు. నంబర్ 2 యేసు ప్రభు కొరకు మనము ప్రతిరోజు ఆయన మార్గము, సత్యము, జీవితంలో జీవనం చేయాలా. నంబర్ 3 యేసు ప్రభు ఇప్పుడు వస్తున్నారు. హల్లెలూయా చెప్తామా? యేసు ప్రభు వస్తారు. ఆయన కొరకు మన ప్రాణ, ఆత్మ, శరీరం ఏం చేయాలా? సిద్ధపరచాలా, తయారు చేయాలా. అందరూ హ్యాండ్ లిఫ్ట్ చేసి హల్లెలూయా చెప్తామా? ఎందుకు సంఘము, ఎందుకు పాట, ఎందుకు ఆరాధన, ఎందుకు మెసేజ్ అంటే మీ బ్లెస్సింగ్ కొరకు, నా బ్లెస్సింగ్ కొరకు లేదు. ఎప్పుడు యేసు స్వామికి స్వీకారం చేశామో అప్పుడే మన బ్లెస్సింగ్ వచ్చింది. హల్లెలూయా. ఇంకా బ్లెస్సింగ్ కావాలా లేదు, అది రాంగ్ థాట్స్, రాంగ్ అండర్స్టాండింగ్. యేసు ప్రభు అంటే బ్లెస్సింగే. హల్లెలూయా. యేసు ప్రభు ఉంటే బ్లెస్సింగ్ ఉంది అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు అన్ని యాక్టివిటీస్ మనం చేస్తున్నామంటే యేసు ప్రభు యేసుక్రీస్తునందు జీవించి ఆయన రెండవ రాకడాలు ఎత్తపడాలా, ఆయన తోట మనము కూడా ఆ నిత్య జీవముకు పోవాలా. హల్లెలూయా చెప్తామా? ఇటర్నల్ లైఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభుకు ఎవరెవరు నమ్ముకుంటారో ఆ వ్యక్తి నశించిపోలేదు, ఆయనకి నిత్య జీవం ఉందని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆ నిత్య జీవనం పోవాలా అంటే, ఇటర్నల్ లైఫ్ ఆయన తోట ఉండాలంటే ఒక న్యాయ తీర్పు అని ఒక ఉంది. ఏముంది చెప్పండి, అందరూ చెప్పండి. న్యాయ తీర్పు. చాలా వ్యక్తికి ఏం నమ్మిక, ఏం విశ్వాసం అంటే సంఘంకు ఏం లేదు, చర్చ్ పీపుల్కి ఏం లేదు, న్యాయ తీర్పు లేదు. అలాగా బైబిల్ చెప్పట్లేదు. న్యాయ తీర్పు అంటే న్యాయమైన తీర్పు. అందరూ చెప్పండి, ఏం తీర్పు? ఇప్పుడు ఒక 2 వ్యక్తి మధ్యలో కేసు కోర్టు అయింది, ఏమో ప్రాబ్లం అయింది. ఆ వ్యక్తి నిరపరాధిన, ఆ వ్యక్తి అపరాధినా అని నిర్ణయం ఎవరు చేస్తారు? కోర్టు, జడ్జి చేస్తుంది. ఇప్పుడు నిరపరాధి కూడా ఎక్కడ పోవాలా? అపరాధి కూడా ఎక్కడ పోవాలా? నిరపరాధి ఏమన్నా లేదయ్యా, నేను మంచివాడు, నేనేం తప్పు చేయలేదు, నేను నిరపరాధి, నేను నా ఫ్యామిలీ కోర్టు కచేరీ ఒక టైం కూడా పోవలేదు, నేను కోర్టు కచేరీ రాదు అని చెప్తే కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా? నిరపరాధిను కోర్టుకు పోవాలా, అపరాధి కూడా ఏం చేయాలా? ఇప్పుడు కోర్టు నిర్ణయం చేస్తుంది, జడ్జి నిర్ణయం చేస్తున్నారు, మీరు అపరాధినా నిరపరాధినా. ఫైనల్గా మీకు జడ్జిమెంట్ ఇవ్వబడుతుంది. ఆ జడ్జిమెంట్ రిజల్ట్లో మీరు నిరపరాధి అంటే మీకు ఏం తీర్పు వస్తుంది? ఆ తీర్పు పేరే న్యాయమైన తీర్పు. అందరూ చెప్పండి, ఏం తీర్పు? అంటే మీరు అంటిల్ అండ్లెస్ కోర్టుకు పోలేదంటే మీకు ఏం తీర్పు దొరకలేదు? న్యాయ తీర్పు. సో ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకునండి, లోకంలో ఉన్న వాడుకు కూడా, సంఘంలో ఉన్న వాడుకు కూడా, అందరికీ పరలోకంలో ఒక న్యాయ తీర్పు ఉంది. హల్లెలూయా చెప్పండి. బట్ ఇంకొక తీర్పు ఉంది, అదేమంటే ఆజ్ఞా తీర్పు, దండన, పనిష్మెంట్. అది యేసు ప్రభుకు ఎవరెవరు స్వీకారం చేసుకున్నారో, యేసు ప్రభుకు ఎవరెవరు నమ్ముకున్నారో
ఆయన సెకండ్ కమింగ్ కొరకు ఎవరు జీవనం చేస్తున్నారో ఆ వ్యక్తికి ఏం లేదు, ఆజ్ఞా తీర్పు లేదు, దండన లేదు, పనిష్మెంట్ లేదు. మళ్ళీ ఏముంది? న్యాయ తీర్పు. ఎంతమంది ఆమెను చెప్తారు? న్యాయ తీర్పు వేరే, పనిష్మెంట్ వేరే. యేసుకు నమ్ముకున్న వాడుకు, లోకంలో ఉన్నవాడుకు కూడా ఏం తీర్పు ఉంది? న్యాయ తీర్పు ఉంది. యేసుకు నమ్ముకున్న వాడుకు పనిష్మెంట్, ఆజ్ఞ లేదు. అల్లెలే చెప్తామా? అల్లెలుయా. ఇప్పుడు ఆ న్యాయ తీర్పు ఎలాగా జరుగుతుంది? ఆ న్యాయ తీర్పులో ఏమేం లెక్కాచారం ఉంది? అది క్రైస్తవ జీవితంలో ఉన్న మన ఒక్కొక్క వ్యక్తి కూడా నేర్చుకున్నాలా. చాలా ఇంపార్టెంట్ అయిన సత్యము బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. బైబిల్లో లాస్ట్ బుక్ ఆఫ్ రెవల్యూషన్, దాంట్లో చాలా ఖచ్చితంగా చెప్తుంది. మళ్ళీ చదవండి సిస్టర్. మరియు ధవలమైన మహాసింహాసనము, ధవలమైన మహాసింహాసనము, దాని యందు ఆసీనుడై ఉన్న ఒకని, ఆ సింహాసనములో ఒక దేవుడు ఆసీనునిగా ఉన్నారు. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. ఓకే. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి. ఎవరెవరమ్మా? గొప్పవారేమి, గొప్పవారు, కొద్దివారేమి అంటే ఎల్డర్స్ అండ్ చిల్డ్రన్స్ అందరూ ఎక్కడున్నారు? మృతులైన వారందరూ. అందరూ చెప్పండి, ఎవరెవరు ఉన్నారు అక్కడ? న్యాయ సింహాసనం ఉంది, న్యాయ తీర్పు సమయం వచ్చింది, దేవుడు అక్కడ సింహాసనములు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారంటే కొత్తవాడు, పెద్దవాడు ఉన్నారు, గొప్పవాడు, చిన్నవాడు కూడా ఉన్నారు. ఇప్పుడు వాట్ ఈస్ ద ట్రూత్ అంటే అక్కడేమన్నా నాన్ బిలీవర్ ఉంటారు అని ఉందా? యేసు ప్రభుకు ఎవరు నమ్మకం లేదు, ఆ వ్యక్తి అందరూ న్యాయతీర్పులో ఉన్నారు అని ఉందా? లేదు. ఏమన్నా డినామినేషన్ అక్కడ ఉందా? భూమిలో ఆదాం నుంచి జన్మించి భూమిలో లాస్ట్ వ్యక్తి ఏ ఒక్క వ్యక్తి వస్తారో, ఈచ్ అండ్ ఎవ్రీబడి మస్ట్ స్టాండ్ ఇన్ ద వైట్ థ్రోన్ జడ్జిమెంట్. అందరికి కూడా ఒక న్యాయ తీర్పు సమయం ఉంది. అక్కడ అందరూ కూడా రావాలా, వచ్చి అక్కడ జడ్జిమెంట్ సీట్ ఆపోజిట్లో మనం అక్కడ ఉన్నాం. హల్లెలూయా. సో నోబడీ హ్యావ్ అ రైట్స్ టు టెల్. మీకు నాకు ఎవరికి అధికారం లేదు ఏమని, మీరు ఇక్కడే పోతారు, మీరు అక్కడే పోతారండి. ఆ కోర్టు కచేరీలు ఫైనల్ తీర్పు దేవుడు ఏం చెప్తారో అదే. హల్లెలూయా. హల్లెలూయా. చదుగమ్మా. మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు చదుగమ్మా. మృతులైన వారందరూ, మృతులైన వాడందరూ కూడా అక్కడ వచ్చారు. అంటే భూమిలో జన్మించి ఆ సింహాసనం ఎంతమంది మృతులయ్యారో అంతమంది కూడా అక్కడ రావాలా. ఒక వ్యక్తి కూడా ఎస్కేప్ అవడానికి ఏం లేదు, సాధ్యము లేదు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ గ్రంథము ఏమైంది? గ్రంథం ఏం చెప్పమ్మా? అందరూ చెప్పండి, ఏం ఓపెన్ అయింది? చదుగమ్మ. జీవ గ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను. ఫస్ట్ గ్రంథం అది చదువు. అప్పుడు గ్రంథములు విప్పబడెను. వ్యత్యాసం చూడండి. బైబిల్లో ఒక్క వర్డ్లు కూడా వ్యత్యాసం వస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించాల. ఫస్ట్ సిస్టర్ చదివిన అక్కడ గ్రంథములు అని వచ్చింది. ఏమొచ్చింది? గ్రంథం కాదు, గ్రంథములు అంటే మోర్ దెన్ వన్. మినిమం ఎంత? గ్రంథములు అంటే ఎంత? మినిమం 2 పెట్టుకోండి. మళ్ళీ మరియు జీవ గ్రంథమను ఇక్కడ చూడండి, గ్రంథములు రాలేదు. సెకండ్ టైం ఏమొచ్చింది? జీవ గ్రంథము అని వేరే ఒక గ్రంథము ఏమైంది? విప్పబడింది. ఇప్పుడు గ్రంథములు ప్లస్ గ్రంథము ఎంత అయింది? మినిమం 2 + 1 ఎంత అయింది? 3. పరలోకంలో చాలా బుక్స్ ఉంది. అకార్డింగ్ టు రీసెర్చ్ పరలోకంలో 27 బుక్స్ ఉంది. ఎంత బుక్? 27. అదన్నీ మీకు నాకు సంబంధం లేదు. మీకు నాకు సంబంధమైన పుస్తకం ఎంత? 3. గ్రంథములు 2.
జీవ గ్రంథము అని ఇంకొక గ్రంథము 3. ఎందుకు 3 గ్రంథము? ఎందుకు 3 గ్రంథం అంటే వినండి. ఈ 3 గ్రంథము ఫాదర్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్ పర్సనల్ డైరీ. ఏమండి? ఇప్పుడు మీరు నేను కూడా చాలామంది, అందరూ లేదు, పనికి వెళుతున్నవాడు, ఎడ్యుకేషన్ ఉన్నవాడని ఒక డైరీ మెయింటైన్ చేస్తారు. కరెక్టా? ఆ డైరీ పేరేమి? గట్టిగా చెప్పండి. పర్సనల్ డైరీ. పర్సనల్ డైరీలో మీరు మీ గురించి చాలా డీటెయిల్ అన్నీ రాస్తారు. వేరే ఒక వ్యక్తి అది చూస్తే మీరు పర్మిషన్ అలో చేస్తారా? మీరు ఫాదర్ అంటే కూడా, మదర్ అంటే కూడా, చిల్డ్రన్ అంటే కూడా పర్సనల్ డైరీ అంటే ఎవరిది? పర్సనలే. హల్లెలూయా చెప్తామా? అలాగే మన దేవుడు ఒకే దేవుడు. ఎంత సాక్షిగా ఉన్నారు? 3 సాక్షిగా ఉన్నారు. అందుకే ఫాదర్ గాడ్ ఒక పర్సనల్ డైరీ పెట్టుకున్నారు, సన్ ఆఫ్ గాడ్ ఒక పర్సనల్ డైరీ పెట్టుకున్నారు, హోలీ స్పిరిట్ గాడ్ ఒక పర్సనల్ డైరీ పెట్టుకున్నారు. టోటల్ ఎంత డైరీ? ఈ 3 డైరీ ఆ దేవుడు పర్సనల్ డైరీ. అందుకే అక్కడ గ్రంథము అని వచ్చింది. హల్లెలూయా చెప్తామా? ఇప్పుడు జీవ గ్రంథము అని ఫస్ట్ బుక్ అక్కడ వచ్చింది. ఏం గ్రంథము? జీవ. బైబిల్లో ఎక్కడెక్కడ జీవము అని వస్తుందో అది దేవుని గురించి ఒక రెవల్యూషన్. మన దేవుడు ఏం దేవుడు? జీవమైన దేవుడు. అందరూ చెప్పండి, మన దేవుడు ఎవరండి? లోకంలో ఎంతో దేవుడు ఉంది, బైబిల్ చెప్తుంది. ఆ దేవుడికి ఏం లేదు. మీరు నేను ఆరాధన చేస్తున్న దేవుడికి ఏముంది? ఆయన జీవమైన దేవుడు. అందుకే ఆయన పుస్తకము, ఆయన గ్రంథం పేరు కూడా ఏమి? అందరూ చెప్పాలి, ఆయన గ్రంథం పేరేమి? ఇప్పుడు మీరు నిత్య జీవములు ఆయన తోట ఉండాలంటే వాట్ ఈస్ ద రూల్స్ మీకు తెలుసా? జీవ గ్రంథములు, జీవమైన దేవుడు ఆయన రాసిన జీవ గ్రంథములు, మీరు నా పేరు ఉంటే మాత్రము మీకు నాకు నిత్య జీవం. హల్లెలూయా చెప్తామా? ఎక్కడ పేరు ఉండాలా? ఇప్పుడు మీ పర్సనల్ డైరీలో ఏం చేస్తారు? మీరేమో రాస్తారు. మీకు ఇష్టం లేదంటే ఏం చేస్తారు? మీరు ఏమో రాస్తారు. మీకు అది ఇష్టం లేదంటే మళ్ళీ ఏం చేస్తారు? చేస్తారా లేదా? ఇదే పర్సనల్ డైరీ. ఏమైనా రాస్తారు, ఇష్టం లేదంటే కొట్టేస్తారు. అదే విధంగా దేవుడు ఎందుకు ఈ గ్రంథం పెట్టుకున్నారంటే, మీ జీవితం దేవుడికి ఇష్టముగా ఉంటే మీరు పేరు ఎక్కడ రాస్తారు? మీ జీవితం దేవుడికి ఏమైనా ఇష్టం లేదంటే ఆయనకి పూర్ణ అధికారం ఉంది, మీ పేరు ఏం చేయాలా? ఎంతమంది నమ్ముతారు? ఫస్ట్ ఇది నమ్మాలా? నేను చర్చికి వచ్చాను దేవుడా, ఆరాధన చేసినాను దేవుడా, ఆఫరింగ్ అన్నీ టైత్ అన్నీ కరెక్ట్గా ఇచ్చాను దేవుడా, అదన్నీ అక్కడ అకౌంట్ లేదు. అక్కడ అకౌంట్ ఏమంటే మీ పేరు నా పేరు ఆ జీవ గ్రంథములు ఉంటే మాత్రము మీకు నాకు ఇటర్నల్ లైఫ్. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అయ్యా మీరు చెప్పారు కదా, దానికి ఏమైనా ఆధారం ఉందా అంటే ఉంది. చూడండి, ఇది ఇక్కడే పెట్టండి అమ్మా. రెవల్యూషన్ లాస్ట్ చాప్టర్ తీసుకోండి. రెవల్యూషన్ లాస్ట్ చాప్టర్ తీసుకోండి. దాంట్లో చాలా ఖచ్చితంగా దేవుడు రాసి పెట్టారు. ప్రకటన గ్రంథము 22nd చాప్టర్ మీరు చదవండి. 16th వర్స్. సంగముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ఏ వాక్యం చదివారు? 22nd చాప్టర్ 18th వర్స్. ఈ గ్రంథమందున్న ఈ గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చున్నది ఏమనగా, నేను సాక్షి ఇస్తున్నది ఏమంటే, ఎవరైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల, ఈ వాక్యములు ఏడైనా యాడ్ చేస్తే,
ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. దేవుడు ఏం చేస్తారంటే, ఎవరన్నా ఈ వాక్యములు ఏమన్నా యాడ్ చేస్తే దేవుడు ఏం చేస్తారంటే, నెక్స్ట్ కిందకి, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల, వాక్యములు ఏమైనా తక్కువ చేస్తే, తీసేస్తే, దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఆయనకి పాలు లేకుండా చేస్తారు. ఇప్పుడు హల్లెలూయా వస్తుందా? చూడండి, హల్లెలూయా ఏమైంది? సడన్గా స్లో అయింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సత్యము జాగ్రత్తగా వినాలా. దేవుడు క్లియర్గా చెప్పారు, బైబిల్లో యాడ్ చేయకూడదు, మైనస్ చేయకూడదు. ఏం చేయకూడదు? యేసు ప్రభు గురించి ఒక మాట ఉంది, ఏమంటే ఆయన సత్యముగా మాట్లాడతారు అని ఆయనకు ఒక పేరుంది. ఆయన ముఖం చూసి మాట్లాడే వ్యక్తి లేదు, పెద్దవాడు చిక్కవాడని మాట్లాడే వ్యక్తి లేదు. సత్యముగా ఏం చేస్తారు? మాట్లాడతారు. ఇప్పుడు ఎవరెవరు యేసు ప్రభుకు నమ్ముకుంటారో మన జీవితం కూడా ఎలాగుండాలంటే, పవిత్ర గ్రంథము ఇలాగంటే అలాగే, ఎస్ అంటే ఎస్, నో అంటే చెప్పండి, ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఈ వాక్యం ఇలాగంటే అలాగా, ఆ వాక్యంలో ప్లస్ చేయకూడదు. అంటే యేసు ప్రభు నిత్య జీవం ఇస్తాను, ఆ నిత్య జీవం కొరకు ఇలాగా జీవించాలంటే ఆ సత్యములు ఒక మాట కూడా ఎక్స్ట్రా, ఒక మాట కూడా ఏం చేయకూడదు, మనం తీసేసి పోడకూడదు. అలాగా మనం ఏమన్నా దేవుని వాక్యములు తీసేస్తే ఆయనకి అధికారం ఉంది. జీవ గ్రంథంలో రాసిన మన పేరు ఏం చేసేస్తారు? తీసేస్తారు. అందుకే ఈ పుస్తకం గురించి ఒక జ్ఞానము మీకు నాకు చాలా ముఖ్యం. మొదటి పుస్తకం పేరేమండి? అందరూ చెప్పండి, మొదటి గ్రంథం పేరేమి? జీవ గ్రంథము. ఈ జీవ గ్రంథం ఎవరి పుస్తకము? తండ్రి అయిన దేవుడి పుస్తకము. ఆ పుస్తకంలో మీ పేరు, నా పేరు ఉండాలా? హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఇప్పుడు రెండవ పుస్తకం ఉంది, ఇంకొక పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరేమి? మనం చదువుతాము, చదవండి. ప్రకటన గ్రంథము 13th చాప్టర్ 8th వర్స్. 13th చాప్టర్ 8th వర్స్. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఇక్కడ ఒక పుస్తకం పేరు వస్తుంది. ఏం పేరు మాది? గొర్రెపిల్ల జీవ గ్రంథము. అంటే ప్లెయిన్గా జీవ గ్రంథం అంటే ఎవరిది? అది తండ్రి అయిన దేవుడి. గొర్రెపిల్ల అంటే ఎవరు? చెప్పండి గట్టిగా. గొర్రెపిల్ల అంటే అది ఫాదర్ గాడ్ లేదు, హోలీ స్పిరిట్ కాదు. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసు ప్రభు. అంటే రెండవ పుస్తకం పేరేమంటే గొర్రెపిల్ల, ఆయన సంబంధమైన జీవ గ్రంథము. ఇది యేసు ప్రభు గ్రంథము. ఈ పుస్తకంలో కూడా మీ పేరు, నా పేరు ఉండాలా? హల్లెలూయా. ఫస్ట్ ఫాదర్ గాడ్ పర్సనల్ డైరీలో మీ పేరు, నా పేరు ఉండాలా. సెకండ్ యేసు ప్రభు గ్రంథంలో ఏముండాలా? మీ పేరు, నా పేరు ఉండాలా. ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడు మీ పేరు, నా పేరు రాస్తారంటే వినండి జాగ్రత్తగా. ఎప్పుడు యేసు నామము మీరు స్వీకారం చేసి, ఎప్పుడు యేసువే నా రక్షకుడు అని మీరు విని నమ్మి, మీరు ఎప్పుడు బ్యాప్తిజం తీసుకొని దేవుని వాక్యం అలాగా జీవించాలా అని నిర్ణయం చేసుకుని వస్తారో అప్పుడు మీ పేరు ఎక్కడ వచ్చేస్తుంది? జీవ గ్రంథంలో వచ్చేస్తుంది, మళ్ళీ గొర్రెపిల్ల వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం ఐడియా ఉండకూడదు, ఒక్క టైం ప్రభు రాసేశారు అంతే, ఇది ఇలాగే పర్మనెంట్ ఉంటుంది, అలాగా మీరేం చేయకూడదు. అది ఎంట్రన్స్. మీకు ఒక ట్రైన్లు బస్సులు పోతున్నప్పుడు ఏమిస్తారు? చెప్పండి అమ్మా, ఏమిస్తున్నారు? టికెట్ ఇస్తున్నారు. అది టికెట్ వచ్చింది.
ఇప్పుడు ప్రయాణం పోతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలా, అది ఎవరి పని? టికెట్ ఇస్తున్న పని, ఫ్రీ టికెట్ ఇస్తున్న పని దేవుడు. గొర్రెపిల్ల యేసు ప్రభుదు. ఆయన రక్తం మీ కొరకు నా కొరకు రక్తం ఇచ్చారు, నిత్య జీవంకి మీకు నాకు టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఎవరు ఉండాలా? అందరూ మాట్లాడే ఎవరు ఉన్నారా? మనమే ఉండాలి. మనమేమన్నా జాగ్రత్తగా లేదు, టికెట్ ఎక్కడో మనం లాస్ చేసేసారంటే మీరు ఎక్కడ పోనీకి సాధ్యం లేదు. డిస్టింక్షన్, మీరు ప్రయాణ టికెట్ హైదరాబాద్ నుంచి ముంబైకి తీసుకున్నారు, టికెట్ మిస్ చేస్తే ఆన్ ద వే ఏం చేసేస్తారు? మీకు ట్రైన్ నుంచి బస్ నుంచి మీరు వెళ్ళిపోవాలా, మీరు ఎక్కడ పోనీకి సాధ్యం లేదు. ఇప్పుడు చెప్పండి, దానికి కారణం మీరా దేవుడా? చెప్పండి, మీరా దేవుడా? గాడ్ గివన్ A to Z. ఇఫ్ యూ లాస్ట్, గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్. దేవుడు అందరూ ఇచ్చారు, మీరు నష్టం చేసుకుంటే అందుకు కారణం ఎవరు లేదు. అందుకే యేసు ప్రభు చెప్పిన ఒక మాట ప్రతిరోజు మీరు నేను చదివి విన్ని హృదయంలో పెట్టుకుని ఆ యేసు ప్రభు ఆ మాట అలాగా మీరు నేను జీవించితే గ్యారంటీ ఆ పుస్తకంలో పేరు అలాగే ఉంటుంది. ఆ యేసు ప్రభుకు విరోధముగా ఏమైనా చేసి, ఆయన పేరుకి విరోధమున ఏమైనా చేసి జీవనం చేస్తే ఆయన మీ పేరు నా పేరు అంటే ఎవరు తప్పు చేస్తారో ఆయన పేరు ఏం చేసేస్తారు? తీసేసేస్తారు. దిస్ ఈజ్ ద ట్రూత్. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఫ్రీ. దేవుడు మీరేమో మంచి పని చేశారో అందుకు రక్షణ ఇవ్వట్లేదు. దేవుడు మీకు నాకు ఇచ్చిన అన్ని ఫ్రీ గిఫ్టే. హల్లెలూయా చెప్తామా? బట్ వాట్ బైబుల్ సేస్ నౌ, డోంట్ లాస్ ద ఫ్రీ గిఫ్ట్. ఇచ్చిన గిఫ్ట్ ఏం చేయకూడదు? అమూల్యమైన గిఫ్ట్. ఆ గిఫ్ట్ లాస్ చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక తండ్రి తన సన్ పిల్లలకు ఒక అమూల్యమైన ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏమైనా ఆయన లాస్ చేసుకుంటే మళ్ళీ సెకండ్ గిఫ్ట్ ఇస్తారా? ఏం చేస్తారు? ఇచ్చిన గిఫ్ట్కి మీరు నమ్మకస్తుగా జవాబుదారీగా మీరు చూసుకోలేదని మళ్ళీ వేరే గిఫ్ట్ ఆయనకి ఇవ్వట్లేదు. ఎవరు నమ్మకస్తుగా ఉంటారో ఆయనకి ఇచ్చేసేస్తారు. సేమ్ థింగ్ బైబిల్ చెప్తుంది, ఎవరు నమ్మకస్తుగా ఉన్నారో ఆ వ్యక్తికి మళ్ళీ మళ్ళీ దేవుడు ఇస్తూనే ఉంటారు. హల్లెలూయా. ఎవరు నమ్మకస్తం లేదో, దేవుడిచ్చిన చాలా క్రిస్టియను రక్షణ మార్గంలో నమ్మకస్తం లేదు. రక్షణ వరకు యేసు 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 ప్రభు ప్రభు స్తోత్రము హల్లెలూయా హోసన్నా. రక్షణ వచ్చి దేవుడు ఆశీర్వాచనం ఇచ్చిన తర్వాత సైతాన్ వెళ్ళిపోయింది, రోగం వెళ్ళిపోయింది, కష్టం వెళ్ళిపోయింది. ఇప్పుడు జీవనం మంచిగా అయింది. ఇప్పుడు జీవితంలో ఏం లేదు, వాక్యం లేదు, ప్రభు గురించి భయభక్తి లేదు. ఏమో ఆదివారంకి ఒకరోజు వచ్చి ఫార్మాలిటీకి అన్నీ చేసి వెళ్ళిపోతారు. చాలా పీపుల్ అమూల్యమైన సంతోషము, అమూల్యమైన సమాధానము, దేవుడిచ్చిన అమూల్యమైన రక్షణ చాలా పీపుల్ లాస్ట్ చేశారు. ఎందుకు? స్వార్థం, ఈ భూమి గురించి ప్రేమం, ఈ భూమి కార్యములు నేను ఇలాగుండాలా అలాగుండాలని చెప్పేసి దేవుని ప్రసన్నత నాశనం చేసుకుంటారు. సో వాట్ ఈస్ ద న్యూస్ అంటే, మీ పేరు నా పేరు యేసుకు నమ్ముకున్నప్పుడు డైరీలు రాసేశారు. మళ్ళీ టిల్ ద డెత్, మరణ పర్యంతం మనం ఎలాగుండాలా? యేసు ప్రభుకు నమ్మకంగా ఉండాలా. అప్పుడు ఆ నేమ్ అక్కడే ఉంటుంది, ఆయన నేము తీయట్లేదు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఇంకొక పుస్తకం ఉంది, ఆ పుస్తకం పేరేమి చదువుతాం. మలాకి 3వ అధ్యాయము 16th వర్స్. మలాకి 3:16 చదవండి. ఓల్డ్ టెస్టిమెంట్లో లాస్ట్ పుస్తకం మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి
ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన ఏం గ్రంథం ఉందమ్మా? జ్ఞాపకార్థముగా. చూడండి, ఈ గ్రంథం పేరేమి? ఇలాగా ఒక 3 గ్రంథము బైబిల్లో ఉంది అని చాలా క్రిస్టియన్ వ్యక్తికి తెలియదు. చాలా లేదు, ఇలాగ చెప్పొచ్చు 90% ఆఫ్ ద క్రిస్టియన్ పీపుల్కి ఇలాగా బైబిల్లో 3 గ్రంథం ఉందని తెలియదు. ఇది నేను చెప్పట్లేదు, వాక్యంలో చదివామా లేదా? మొదటి పుస్తకం పేరేమి? అందరూ చెప్పాలా. మొదటి పుస్తకం పేరేమి? ఇది ఎవరు పుస్తకము? రెండవ పుస్తకం పేరేమి? ఇది ఎవరు పుస్తకము? మూడవ పుస్తకం పేరేమి? సో నో డౌట్ ఇది ఎవరిది పుస్తకము? ఎలాగా బ్రదర్ మీరు ఇలా చెప్తున్నారు? ఇది పరిశుద్ధాత్మ దేవుడి గ్రంథం అని అక్కడే ఉంది, చూడండి, చదవండి, మళ్ళీ చదవండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు, యెహోవా యందు భయభక్తులు ఉన్న వ్యక్తి ఒకరితో ఒకరు 1 to 1 ఒకరికి ఒకరు మాట్లాడతారు, మాటలాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. ఎవరు వింటారంటే? హలో చెప్పమ్మా, ఎవరు వింటారంటే? మీరు కొంచెం గట్టిగా మాట్లాడితే ఇక్కడ ఎవరెవరు ఉంటారో వింటారు. మీ 2 ఫ్రెండ్ మాట్లాడితే ఒక వ్యక్తి వింటారు. మీరు సీక్రెట్గా మాట్లాడుతున్న మాట అన్నీ చాలా వ్యక్తికి వినపడలేదు. అది సీక్రెట్. నేను అనుకోవచ్చు కొంచెం మాటలు సీక్రెట్, ఈ మాటలు ఎవరికి తెలియదు, తండ్రికి కూడా తెలియదు, బ్రదర్ సిస్టర్ కూడా తెలియదు, ఫ్రెండ్స్కి కూడా తెలియదు, ఈవెన్ పాస్టర్స్ కూడా తెలియదు అని ఒకవేళ మనం మనసులో ఐడియా ఉండొచ్చు. బైబిల్ చెప్తుంది 2 వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఎవరు వింటారంటే? జాగ్రత్తగా మాట్లాడండి. హలో, మీరు ఎక్కడ మాట్లాడితే కూడా ఫ్రెండ్స్, ఇల్లు, అవుట్ సైడు, పని ప్లేస్లు మీరు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరు విన్నట్లేదంటే కూడా మీ మాట ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నారు. మాట్లాడుతున్నప్పుడు వింటున్నారు. విన్ని ఏం చేస్తారంటే? చదుగమ్మా. యెహోవా ఆలకించెను మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. ఆయన సముఖంలో ఇంకొక పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరే జ్ఞాపకార్థ పుస్తకము. ఏం పుస్తకము? ఆ పుస్తకంలో ఆయన మెయింటైన్ చేస్తారు. చూడండి, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. కుమారుడైన దేవుడు ఎక్కడున్నారు? పరలోకంలో రైట్ సైడ్లో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నారు? మీలో నాలో ఇన్సైడ్ ఉన్నారు. అలీలా చెప్తామా? మీరే దేవుని ఆలయము. దేవుని ఆత్ముడు ఎక్కడున్నారు? చెప్పండి. దేవుని ఆత్ముడు సంఘంలో లేదు, మీటింగ్ ప్లేస్లు లేదు. ఎక్కడున్నారు? ఎవరెవరు యేసు ప్రభుకు నమ్ముకుంటారో లోపల ఉంటారు. హల్లెలూయా. అంటే మీరు మాట్లాడుతున్న మాట ఫస్ట్ ఎవరు వింటారు? తండ్రి లేదు, కుమారుడు లేదు, ఎవరు వింటారు? పరిశుద్ధాత్మ దేవుడు విన్ని ఆ మాట అక్కడ పరలోకం పోతుంది. అందుకే మనము జాగ్రత్తగా మాట్లాడాలి. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు అంటే, ఆయన పని ఏమంటే బైబిల్ చెప్తుంది, చదవండి. ఈ జ్ఞాపకము అని వస్తున్న ఒక కార్యము ఎవరు మెయింటైన్ చేస్తారంటే హోలీ స్పిరిట్ గాడ్. జాన్ 13th chapter 16th verse. జాన్ 13:16 చదవండి. జాన్ యోహానా గాస్పల్ 16:13 చదవండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. మీకేం చేస్తారు? తెలియచేస్తారు. అంటే ఏమి? మీ కెపాసిటీ, నా కెపాసిటీ, అన్ని కార్యము మనం జ్ఞాపకం పెట్టుకోనికి సాధ్యం లేదు. అన్నీ ఏం చేస్తారు? ఫర్గెట్, మర్చిపోతాం.
ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకుంటారంటే ఆయన వచ్చినప్పుడు పవిత్ర గ్రంథంలో ఉన్న అన్ని సత్యము మీకేం చేస్తారు, జ్ఞాపకం చేసి మీకు ఏమేం కార్యం తెలియలేదో అదన్నీ మీకేం చేస్తారు, ఆయన టీచింగ్ చేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మీకు టీచింగ్ చేస్తున్న పని, మీకు జ్ఞాపకం చేస్తున్న పని, ఇదన్నీ ఎవరు చేస్తున్నారు? ఏ దేవుడు? అంటే అందుకే ఈ గ్రంథము ఎవరికి సంబంధమైన గ్రంథం అంటే పరిశుద్ధాత్మ దేవునికి సంబంధమైన గ్రంథము. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 3 గ్రంథము, జీవ గ్రంథము తండ్రి అయిన పుస్తకం, గొర్రెపిల్ల జీవ పుస్తకము అది ఎవరిది? కుమారునైన దేవుడిది. జ్ఞాపక పుస్తకము ఇది ఎవరిది? పరిశుద్ధ. ఈ 3 గ్రంథము, ఆ 3 గ్రంథములు ఒక మనిషి పేరు ఉంటే మాత్రము ఆయనకి నిత్య జీవం దొరుకుతుంది. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఏం బ్రదర్, ఈ 3 గ్రంథములు మన పేరు ఉంటే మాత్రము నిత్య జీవం అంటే అది ఎలాగంటే, ఎలాగా దేవుడు మెయింటైన్ చేస్తారంటే జాగ్రత్తగా వినండి, మనం కంప్లీట్ చేస్తాం. దేవుడు మీకు నాకు సృష్టించినప్పుడు బైబిల్ చెప్తుంది జెనిసిస్లో ఆయన సారూప్యములు మనకు సృష్టి చేశారు. ఏ సారూప్యము? దేవుని సారూప్యం. దేవుని సారూప్యం ఏమంటే వినండి, సోల్, స్పిరిట్, బాడీ. చెప్పండి. ప్రాణ, ఆత్మ. అంటే దేవునికి ప్రాణాత్మ శరీరం ఉంది, దేవునికి విచారం ఉంది, దేవునికి మాటలు ఉంది, దేవుని క్రియలు చేస్తారు, పని చేస్తారు. ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. అవర్ గాడ్ ఈస్ థింకింగ్ గాడ్, అవర్ గాడ్ ఈస్ టాకింగ్ గాడ్, అవర్ గాడ్ ఈస్ డూయింగ్ గాడ్. థింకింగ్, టాకింగ్, డూయింగ్ అంటే విచారణ చేస్తారు, ఆలోచన చేస్తారు, మాట్లాడతారు, పని చేస్తారు. ఇప్పుడు దేవుడు మనుషుడికి సృష్టి చేసినప్పుడు ఇదే మెథడ్లు ఏం చేశారు? ఆదాము థింక్ చేయాలా, ఆలోచన చేయాలా, ఆదాం ఏం చేయాలా, మాట్లాడాలా, ఆదాం ఏం చేయాలా, క్రియ చేయాలా. ఇదే ఆయన సారూప్యంగా సృష్టి చేశారు. ఇప్పుడు ఏమైందంటే సైతాను వచ్చి, వినండి జాగ్రత్తగా, సైతాను వచ్చి ఆదాం ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా విచారణ చేయట్లేదు, సైతాన చెప్పిన మాటలు అలాగా ఏం చేస్తున్నారు, ఇప్పుడు విచారణ చేస్తున్నారు. అవ్వ ఎవరితోట మాట్లాడారు? సైతాన్ తోట. క్రియలు ఏం చేశారు? దేవుడు వద్దు అని చెప్పిన ఆ పండు తీసుకొని ఏం చేశారు? తిన్నారు. ఇప్పుడు ఏమేం కార్యం జరిగింది? విచారములు, దేవుని విచారం వెళ్ళిపోయింది, మాటలు దేవుని మాట వెళ్ళిపోయింది, క్రియలు దేవుని క్రియ వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవునికి మనుషునికి ఏమొచ్చేసింది? సపరేషన్ వచ్చింది. వినండి, దేవుడు వచ్చి తోటం నుంచి ఆదాంకి ఏం చేశారు? బయటి పెట్టేశారు. ఎందుకంటే సోల్, స్పిరిట్, బాడీలు ఒక మనుషుడికి ఐక్యత ఎక్కడున్నాలా? దేవుని తోట ఉండాలా. అంటే దేవుని విచారము, దేవుని మాట, దేవుని క్రియలు ఉండాలి. ఇప్పుడు ఇది 3 ఆదాం తప్పు చేశారు, అందుకే ఆదాం అవ్వకి తోటం నుంచి ఏం చేశారు? వదిలేశారు. ఇప్పుడు ఈ గాడ్ అండ్ మ్యాన్కి ఏమొచ్చింది? సపరేషన్. ఇప్పుడు వినండి జాగ్రత్తగా, యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే మళ్ళీ దూరం ఉన్న ఆ మనుషుడికి ఎక్కడ తీసుకొని రావాలా? తోటముకు, నిత్య తోటముకు, పరలోకముకు తీసుకొని రావాలా. అంటే అది చేయాలంటే ఏం చేయాలంటే మనుషుడి విచారం, మనుష మాటలు, మనుష క్రియలు చేంజ్ అవ్వాలా. ఇది చేంజ్ చేయాలంటే ఎవరి నుంచి సాధ్యమో లేదు. అందుకే యేసు ప్రభు వచ్చి మీ కొరకు, నా కొరకు, అక్రమం చేసిన, పాపం చేసిన, అన్యాయం చేసిన మన కొరకు కల్వారి శిలువలో చనిపోయి ఆయన మీకు నాకు రక్షించారు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఉద్దేశం ఏమంటే నాకు రక్షణ వచ్చింది అని పాట పాడాలా అని లేదు, నాకు రక్షణ వచ్చింది అని స్తోత్రం చేయాలా అని లేదు, నాకు రక్షణ వచ్చింది అని చర్చికి రావాలా అని లేదు. ఎందుకంటే
మీ విచారం చేంజ్ అవ్వాలా. లోకమైన విచారం నుంచి దేవుని చిత్తం అనుసారంగా విచారణ రావాలా. లోకమైన మాట నుంచి దేవుని మాట అలాగా మన మాట రావాలా. లోకమైన క్రియల నుంచి యేసు ప్రభు అలాగా మన క్రియలు చేంజ్ అవ్వాలి. ఈ 3 కార్యము చేంజ్ చేయాలా. అందుకే యేసు ప్రభు రక్షణ ఇచ్చారు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు రక్షణ తీసుకుని, అభిషేకం తీసుకుని, ఆశీర్వాదం అన్నీ తీసుకుని మీ విచారం చేంజ్ అవ్వలేదు, మీ ఆలోచన అలాగే ఉంది, మీ మాటలు అలాగే ఉంది, మీ క్రియలు అలాగే ఉంది అంటే ఈ పుస్తకం నుంచి దేవుడు ఏం చేసేస్తారు? అకౌంట్ చూస్తారు. నేను రక్షణ ఇచ్చి 20 ఇయర్ అయింది, ఇంకా ఈ వ్యక్తి ఆలోచన ఏం చేయలేదు, మారలేదు. రక్షణ పొందుకొని 20 ఇయర్ అయింది, ఇంకా మాట ఏం చేయలేదు. మీరు చూసారా, చాలా క్రిస్టియన్స్ మనం ఎలాగున్నాము. చర్చిలో వస్తే మంచి పాట ఆరాధన పాడతాం, బయట పోతే చెప్పండి. చాలా వ్యక్తి ఇల్లులు కూడా హస్బెండ్ వైఫ్కు మర్యాద ఇవ్వట్లేదు. మాటలు ఏం లేదు, మాటలు సరిగలేదు. ఎందుకంటే వినండి, ఐ విల్ కన్క్లూడ్. యేసు ప్రభు జస్ట్ పేర్లు లేదు. మనం యేసు యేసు అని చెప్తారు కదా, ఆ పేర్లు యేసు లేదు. యేసు ఎవరంటే బైబిల్ చెప్తుంది, ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ అ వర్డ్, వర్డ్ వాస్ విత్ గాడ్ అండ్ వర్డ్ హిమ్సెల్ఫ్ గాడ్. హల్లెలూయా చెప్తామా? ఆది నందు వాక్యం ఉన్నది, వాక్యమే. ఇప్పుడు వాక్యము యేసు వేరే వేరే లేదు. వాక్యం అంటే యేసు, యేసు అంటే. ఇప్పుడు ఎందుకు చాలా క్రిస్టియన్ పీపుల్ విచారము, మాటలు, క్రియలు చేంజ్ అవ్వలేదంటే హృదయంలో ఏం లేదు, మాటలు ఏం లేదు, క్రియలు ఏం లేదు, ఈ 3 కార్యం లేదు. అందుకే చర్చికి వస్తే కూడా మన విచారము, మాటలు, క్రియం ఏం చేయలేదు. జాగ్రత్తగా వినండి. నిత్య జీవములు 3 గ్రంథములు మీ పేరు నా పేరు ఉంటే మాత్రం నిత్య జీవం. అది ఉండాలా అంటే నంబర్ 1, మీ శరీర కుర్చీ తండ్రి అయిన దేవుడు పుస్తకంలో అక్కడ ఉండాలా. అవును, ఈ వ్యక్తి నా చిత్తం అనుసారముగా పని చేశారు, క్రియలు చేశారు అని తండ్రి అయిన దేవుడు అక్కడ రాసి పెట్టాల. అప్పుడే మీకు ఆ పుస్తకంలో పాలు దొరుకుతుంది. హల్లెలూయా. అది ఆ తండ్రి అయిన దేవుడు చేయాలంటే మీరు నేనేం చేయాలా? ప్రతిరోజు విల్ ఆఫ్ ఫాదర్ గాడ్, తండ్రి అయిన దేవుని చిత్తం అనుసారముగా జీవించాలా. నా ఇల్లులు ఇలాగే చెప్పారు, నా వర్క్ ప్లేస్లో ఓనర్ ఇలాగే చెప్పారు. ఓనరు మీకు శాలరీ ఇవ్వచ్చు, ఇల్లులు మీకు ఆహారం ఇవ్వచ్చు. నిత్య జీవం ఎవరన్నా ఇస్తారా? హలో, డబ్బు కూడా ఎవరన్నా ఇవ్వచ్చు, నిత్య జీవం ఇస్తారా? నిత్య జీవం ఎవరు ఇస్తారు? దేవుడు. ఆ దేవుడు, తండ్రి అయిన దేవుడు నిత్య జీవం ఇవ్వాలంటే బైబిల్లో ఉన్న తండ్రి అయిన దేవుని చిత్తం అనుసారముగా జీవించాలా. హల్లెలూయా. అప్పుడు మీ పేరు అక్కడ ఉంటుంది. 2వ కార్యం, కుమారునైన దేవుడు ఆయన ఏమేం సత్యము మీకు నాకు బైబిల్లో చెప్పారో ఆ సత్యం అనుసారముగా ప్రతిరోజు మనము జీవించాలా. హల్లెలూయా. అప్పుడు ఆయన పుస్తకంలో మన పేరు ఉంటుంది. ఫైనల్గా పరిశుద్ధాత్మ దేవుడు డైలీ మీకు నాకు చూపిస్తున్న ఆ సత్య అనుసారంగా మనం జీవిస్తే జ్ఞాపక పుస్తకంలో పేరుంటుంది, నిత్య జీవంలో ఆ 3 పుస్తకంలో పేరుంది. అందుకు నా నిత్య జీవము గ్యారంటీ. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా చెప్తామా? ఇలాగ ఒక సత్యము ప్రకటన గ్రంథంలో ఉంది. అందుకే నేనేం రిక్వెస్ట్ చేసుకుంటానంటే ప్రతిరోజు మీకు నాకు వాక్యముకు సంబంధం ఉండాలా. హల్లెలూయా. వాక్యం చూడాలా, వాక్యం వినాలా, వాక్యం వెతకాలా. 3 నిర్ణయం చేయాలా, 3 తీర్మానం చేయాలి. ఏమంటే నంబర్ 1, నేను డైలీ తండ్రి చిత్తం అనుసారముగా జీవనం చేస్తాను. యేసు నామం అనుసారముగా, వాక్యం అనుసారముగా జీవనం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడే నాకు లీడింగ్ చేయాలా.
ఈ 3 కార్యములు జాగ్రత్తగా మనం ఉండాలా. అప్పుడే మన పేరు అక్కడ ఉంటుంది. మనము చనిపోయినప్పుడు ఒక రోజు వస్తుంది, లోకంలో ఉన్న అన్ని వ్యక్తికు రిజరెక్షన్ లేదు, ఇటర్నల్ లైఫ్ లేదు. యేసుకు నమ్ముకున్న సంఘంకు వచ్చి సత్యం విని ఆ సత్యం అనుసారంగా ఎవరు జీవనం చేస్తారో అందరికీ ఈ 3 పుస్తకంలో పేరు రాసేసి దేవుడు నిత్య జీవం ఇస్తారు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా చెప్తామా? ఇప్పుడు చెప్పండి, నిత్య జీవం కావాలంటే పేరు ఎక్కడెక్కడ ఉండాలా? మీరే చెప్పాలి, ఎక్కడెక్కడ ఉండాలా? జీవ గ్రంథము. ఏమండి, ఒక్కొక్క వ్యక్తి చెప్తున్నారు, ఒక్కొక్క వ్యక్తి చెప్పండి. అందరూ చెప్పండి. జీవ గ్రంథంలో పేరు ఉండాలా. నెక్స్ట్ ఇది 3 ఉండాలంటే మీ జీవితం ఎలాగుండాలా? అదే ముఖ్యం. నా పేరు మార్క్ అండి, నా పేరు యాంటనీ అండి, నా పేరు అక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఆధార్ కార్డులో ఉంటుంది. గవర్నమెంట్లో యాంటనీ, మార్కు, లూక్ అంటే ఆధార్ కార్డులు మీరు క్రిస్టియను, ఓటర్ ఐడీలు మీరు క్రిస్టియను. బట్ పరలోకంలో ఈ యాంటనీ, మార్క్ అన్ని క్రిస్టియన్ పేరన్నీ పెట్టుకుంటే అక్కడ ఉండట్లేదు. ఏ ఒక్క వ్యక్తి తండ్రి అయిన చిత్తము, యేసు నామములు, పరిశుద్ధాత్మ దేవుని అనుసారంగా జీవనం చేశారో ఆయన వ్యక్తినే ఆ గ్రంథంలో పేరు ఉంటుంది. హల్లెలూయా. సో జాగ్రత్తగా మనం జీవించాలా. ఆ నిత్య జీవం దేవుడు ఫ్రీగా ఇచ్చారు. ఆ నిత్య జీవం లాస్ చేయకూడదు. సీ ద కన్క్లూజన్, నిత్య జీవము ఫ్రీ గిఫ్ట్. హల్లెలూయా చెప్పండి. ఆల్రెడీ గాడ్ గివన్. హల్లెలూయా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీరేమో పని చేసి నిత్య జీవం తీసుకున్నాలా అని చెప్పట్లేదు. ఇట్ ఈస్ ఆల్రెడీ గివన్. క్లాప్ పెట్టండి. హల్లెలూయా. ఇట్ ఈస్ ఆల్రెడీ గివన్. నేనేం చెప్తున్నానంటే డోంట్ లూజ్ ఇట్, డూ సంథింగ్, గెట్ ఇటర్నల్ లైఫ్ అని చెప్పట్లేదు. ఏమో చేసి నిత్య జీవం చేసుకునండి నేను చెప్పట్లేదు. నిత్య జీవం ఆల్రెడీ ఇవ్వబడింది, మీ పేరుని రాసింది. ఇప్పుడు దేవుడు మళ్ళీ ఎరేజర్ తీసుకొని మీ పేరు వద్దు అని ఏం చేయకూడదు. అందుకు మీరు నేను జాగ్రత్తగా జీవించాలా. హల్లెలూయా. యు ఆర్ నాట్ ఎ వరల్డ్లీ పర్సన్, ఐఎమ్ నాట్ ఎ వరల్డ్లీ పర్సన్. లోకం ఏం చేస్తుందో అలాగే మనం కూడా చేసి నేను క్రిస్టియన్ అంటే సంబంధం లేదు. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఆల్ ద బిలీవర్, రీడ్ ద బైబుల్. డైలీ బైబుల్ రీడ్ చేయండి, వెతకండి, రీసెర్చ్ చేయండి, జాగ్రత్తగా ఉండండి. మన ఉద్దేశం ఏమంటే ఒకటి, నిత్య జీవం రావాలా. హల్లెలూయా చెప్తామా? అప్పుడు దేవుడు ఏం చెప్తారు, ఆ వైట్ థ్రోన్ జడ్జిమెంట్లు, ఓకే యువర్ అకౌంట్ ఈస్ కరెక్ట్. మీ అకౌంట్ బుక్లో ఎలాగుంది? నా బుక్లో మీ అకౌంట్ క్లియర్ ఉంది. మీ ప్రాణము మీ అకౌంట్ కరెక్ట్ ఉంది, మీ ఆత్మము మీ అకౌంట్ కరెక్ట్ ఉంది, మీ శరీరము మీ అకౌంట్ కరెక్ట్ ఉంది. యు ఆర్ ఎలిజిబుల్ టు గో టు ద ఇటర్నల్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. లెట్ us all close our eyes and pray. అందరూ కన్ను మూసుకోండి, మనం ప్రార్థన చేస్తాము. ప్రార్థనలో మనం సమర్పణం చేసుకుంటాం. తండ్రి అయిన దేవుడా, మీ కుమారుడు యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని సహాయం నుంచి మీ సన్నిధిలో వస్తున్నాను. ఈరోజు దేవుడా న్యాయ తీర్పు గురించి మాట్లాడారు ప్రభువా. 3 పుస్తకములు, జీవగ్రంథము, గొర్రెపిల్ల జీవగ్రంథము, జ్ఞాపక పుస్తకం ఉంది. అలాగా మనం జీవించాలని మీరు మాట్లాడాలి. వందనాలు దేవుడా. మీరు ఇచ్చిన సత్యకు మన ప్రాణాత్మ శరీరం సమర్పణం చేసుకుంటాము. ఇంకు ఎక్కువ మీరు బైబిల్ చదివాలా, రీసెర్చ్ చేయాలా, ధ్యానం చేయాలా, భయభక్తి తోట మీరు కొరకు జీవించి న్యాయ తీర్పులు లెక్కాచారంలో మనము మీ నుంచి నిత్య జీవం తీసుకున్నాలా ప్రభువా. అందుకొరకు మన జీవితము, మన కుటుంబ జీవితము, మన వర్క్, మన మినిస్ట్రీ అందు సమర్పణ చేస్తాం ప్రభువా. వచ్చిన అందరికీ మీరు వాక్య జ్ఞానం నుంచి నడిపించండి. సేవ చేస్తున్న సేవకుడు, ఫ్యామిలీ మెంబర్, వచ్చిన అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చిన బ్రదర్, ఆయన ఫ్యామిలీ అందరికీ మీ కరంలో సమర్పణ చేస్తాను. నడిపించండి, కాపాడండి. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడి సహాయం నుంచి ప్రార్థన చేసి వేడుకుంటాము తండ్రి. లెట్ us all say ఆమేన్.